పెద్దలందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడానికి గొంతు చాలదు నాకు. రాజశేఖర రెడ్డి అంటే ఒక ధైర్యం, ఒక విద్యుత్ ప్రవాహం. అది మా కష్టాలని ముందుగానే గుర్తించి పరిష్కరించి మరీ ఫోన్ చేసి చెప్పిన మహానాయకుడు. అంతెందుకు, అసెంబ్లీలోకి అట్లా వస్తే ఒక మహాశక్తి స్వరూపం అసెంబ్లీలోకి వచ్చే విధంగా చూసేవాళ్ళం. ధైర్యంగా, గర్వంగా నిటారుగలబడేవాళ్ళం. అందరికీ తెలిసిన అంశమే. రాజశేఖర రెడ్డి గారు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్లా కనిపించి అట్లా నవ్వేసి ఒక దెబ్బ అట్లా వెనకో ముందో కొడితే చాలు, జీవితం ధన్యమైనట్లు భావించేవాళ్ళం. ఆ రోజున భుజం మీద చేయేస్తే మనం కొద్దిగా కదిలితే ఎక్కడ చేయి తీసేస్తాడో అని ఆయన కదలికి అనుకూలంగా మనం వంగుతూ తిరిగేవాళ్ళం ఆఖరికి ఆ రోజున. అన్నీ గుర్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారిని చెప్పడానికి ఒక నిమిషం, 2 నిమిషాలు కాదు, ఒక 2-3 రోజులు, నెలైనా కానీ తక్కువ వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఎంత కోప్పడ్డాడంటే ఆ పని జరుగుతున్న అర్థం. మనల్ని మందలించాయంటే ఖచ్చితంగా ఈ పని అయిపోయిందని ధైర్యంగా రావచ్చు. నేను బట్టి ఇక్కడే ఉన్నాడు, మురళి వెల్ఫేర్ హాస్టల్ పిల్లల స్టైఫన్ల విషయం మాట్లాడదామని వెళ్ళాం. వెళ్తే అప్పటికి దాదాపు 10 సంవత్సరాలు పెంచలే. పోయి కూర్చొని రాజశేఖర రెడ్డి గారితో, అన్న ఎందుకు వచ్చారంతా ముగ్గురు కలిసి అన్నాడు. ఏం లేదన్నా, స్కాలర్షిప్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థి నాయకులుగా కూడా ఎస్ఎఫ్ఐలో పనిచేసిన అనుభవం అర్థం ఉన్నాయి కాబట్టి విద్యార్థి నాయకుడిగా ఏమేమో చెప్పామో అన్నీ మాట్లాడే ప్రయత్నం చేశాం. అట్లాగే అప్పుడు ఒక అలవాటు ఉండేది, ట్రంక్ పెట్టి ఇచ్చేదే డబ్బా రేకిస్తారు, అది మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అట్లాగే కప్పుకునే దుప్పటి కూడా 10th క్లాస్ అయినాక అక్కడ పెట్టిపోవాలి. 2 జతల బట్టలు రావడానికి చాలా కష్టంగా ఉండేది. ఇంత బడ్జెట్ ఏం చేయమంటావు అని గట్టిగా అప్పుడు అన్న అయిపోద్ది పని అని చెప్పాం. మేమనంటే మేము పైరవీలకు వచ్చామేమన్నా అన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటేనే ఒక సంతోషం, చివరికి ఒక దుఃఖంతో ముగుస్తుంది ఎప్పుడు కూడా ఆఖరికి. నేను కొద్దిగా మామూలుగానే స్ట్రైట్గా ఉంటాను కదా, అలిగి వచ్చేసా. సరే వద్దు పోయాం, చేయొద్దు పోని. మార్నింగ్ 6:30కో 7 మధ్యలో ఫోన్ వచ్చింది, పేపర్ చూసావా అని. మనం అప్పుడు ఇద్దరు లేస్తే కదా వాళ్ళకి ఆఖరికి, పేపర్కి ఇప్పుడు చూడవా నువ్వు, అలిగేకైతే పనికి వస్తావు అన్నాడు. 100%ని 300%గా పెంచిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. 2 జతలు కాదు, 4 జతలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ట్రంకు పెట్టే వారిదే అచ్చంగా, వారికి ఇచ్చిన కప్పుకోవడానికి పరుచుకోవడానికి ఇచ్చిన ఆ బట్టలు కూడా వాళ్ళకే అచ్చంగా. అంతకాలం పెండింగ్గా ఉన్న ఆ బ్యూటీ, దాన్ని ఒక 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దానికి పేరు మర్చిపోతూ ఉన్నాయి, కాస్మోటిక్ ఛార్జెస్ అని. అన్నీ సంతోషంగా ఉందా అని ఫోన్ చేస్తే సిగ్గుతో మెలికలు తిరిగి మళ్ళీ పోయాం ఆఖరికి. అట్లా కడుపు మీద ఇట్లా కొట్టి, శైలజ వెళ్ళు అంటే నిజంగా ఈ ప్రపంచాన్ని జయించినంత, అట్లాగే ఒక గొప్ప రక్షణలో ఉన్నంత ఆనందం పొంది ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకొక మాట మాత్రమే, రాజశేఖర రెడ్డి గారు మా ప్రతాప్ చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా ఆఖరికి. ఒకరోజు వెళ్ళాం, 13.5 లక్షల రూపాయల బిల్, అది చేయి తెగిపోయింది. లక్ష్మీదేవి ఆమె పేరు. 13 లక్షలు ఇస్తావా అన్నాడు. అంటే 13.5 లక్షలు అవుతుందన్న, వాళ్ళకు కూడా 2 ఎకరాలు అమ్మేసుకుంటే అనంతపురంలో 15 అవుతుంది, 15తో పని జరుగుతుందని చెప్పాం. మొత్తం మీద తన స్టైల్లో అట్లా బయట పంపించిన తర్వాత నిజంగా జీవో 15 లక్షలకు వచ్చింది. 15 లక్షల జీవోపి అడిగా నేను. అన్న అడిగింది 13 లక్షలు అని. అంటే ఆ 2 ఎకరాలు అమ్ముకున్నాక ఏం తింటారు వాళ్ళు, బయటకు పోదా అన్నాడు ఆఖరికి. దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి. ఎవరికి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో చేయగలిగిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. బహుశా చెప్తే మీకు అతిశయోక్తిలా కనిపించవచ్చు, కానీ నాకు అత్యంత సన్నిహితులు మరణించినప్పుడు కూడా నేను ఒక వారం కూడా ఏడ్చినా లేదు, గుర్తులేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంవత్సరానికి పైబడి చివరికి మా ఇంట్లో
నేనెక్కడ చచ్చిపోతానో అనుకున్నారు. ఆఖరికి ఆ టీవీ సాక్షిలో పెడతారు, ఆ పాట వేస్తారు. ఆయనేమో పైకి పోతాడు, చుక్కల్లోకి ఎక్కినాడు అని వాళ్ళు పాడబడతారు. అసలుకి నిజంగా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవడం అనేది ఈ రోజున మనకు ఒక మంచి అవకాశం వచ్చింది రుణం తీర్చుకోవడానికి. మన నాయకుడు రాజశేఖర రెడ్డి అయితే కళ్ళగన్నాడో, అందరికీ అవకాశం ఉన్న రాజ్యాన్ని కళ్ళగన్నాడో, అది కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో సాధించేందుకోసం తను ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ రోజు కదిలిపోవడం, అటు తర్వాత మనకు అందకుండా దూరంగా అట్టే పైకి వెళ్ళిపోవడం జరిగింది. నేను బట్టి ఆ రోజున సెక్రటరియట్లోనే ఉన్నాం. సార్ ఉన్నారు, రామచంద్రరావు గారు. నేను చెప్పేవాడిని, అట్లా జరగదు, ఇటుపక్క ఒకరిని పట్టుకొని లాక్కుంటూ వస్తారు రాజశేఖర రెడ్డి, చూస్తూ ఉండండి అని అట్లా చెప్పుకొని మేము రాత్రి అంతా గడిపాం. ఆ హోల్ పడింది ఆకాశంలో అని తెలిసేంత వరకు కూడా. కాబట్టి అంత గొప్పగా రాజశేఖర రెడ్డి గారు మనందరి మధ్యలో మనలో ఉన్నాడు. ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారే ఒక స్ఫూర్తిగా నడుస్తూ ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి అచ్చంగా ఒక ప్రింట్ లాగా ఒక వజ్రం మంచి మన ముందుకు నిలబడింది షర్మిలమ్మ రూపంలో. మనం అందరం కూడా ఆ వజ్రాన్ని మరింత మెరుగుపట్టే విధంగా ప్రయత్నం చేయాలి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానంతో ప్రజల కోసం, దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనం గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిత్వం, ఇవి మాత్రమే రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు మహాశాంతిని, సంతోషాన్ని కలుగజేస్తాయి. ఆ గొప్ప మనిషికి ఏదైతే ఈ రోజున మన రాహుల్ గాంధీ గారు చెప్తారో, భయపడొద్దని చెప్తున్నారో, ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ అభయం, ఇవన్నీ కూడా ఆ భరోసా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలోనూ పేరులోనూ మనతో ఉంటాయి. మన ముందున్న షర్మిలమ్మ గారిని చూసుకొని అందరినీ కోరుతా ఉన్నా నేను, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మశాంతికి కాదు, ఆత్మ సంతోషానికి, దాని వైభవానికి మనమందు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోతూ, మనమందు 70 సంవత్సరాల సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి మరణం మనకి కన్నీటిమయం అయినప్పటికీ కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా, మనందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, పార్టీ గౌరవంతో మంచి జరగాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరి యొక్క ఆదరాభిమానాలు రాజశేఖర రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని కోరుకుంటూ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జోహార్ రాజశేఖర రెడ్డి గారు.